భారతదేశ చరిత్రలో ఎన్నో రాజులు వచ్చారు వెళ్ళారు. కానీ కొందరు మాత్రమే ఒక ఆలోచనగా మారి శతాబ్దాల పాటు నిలిచిపోయారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అలాంటి ఒక యుగ పురుషుడు. మనలో చాలామంది ఆయనను ఒక గొప్ప యోధుడిగా తెలుసుకుంటారు. కానీ ఆయన కథ అక్కడితో ముగియదు. ఆయన కేవలం ఖడ్గాన్ని ఊపిన యోధుడు కాదు. ఆయన ఒక వ్యూహకర్త, ఒక దూరదృష్టి గల నాయకుడు, ఒక వ్యవస్థను నిర్మించిన శిల్పి. 1630లో శివనేరి కోటలో జన్మించిన శివాజీ చిన్నప్పటి నుంచి ప్రత్యేకమైన ఆలోచనలతో పెరిగాడు. తల్లి జీజాబాయి ఆయనకు ధర్మం, న్యాయం, ప్రజల రక్షణ గురించి బోధించింది. రాజ్యం అంటే కేవలం భూమి కాదు, ప్రజల బాధ్యత అని నేర్పింది. అది సాధారణ పెంపకం కాదు, అది ఒక నాయకుడిని తయారు చేసే పునాది. యువకుడిగా మారిన తర్వాత శివాజీ ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాడు. తన శత్రువులు సంఖ్యలో పెద్దవారు, సైన్యంలో బలమైన వారు, ధన సంపదలో అపారులు. అయితే నేరుగా యుద్ధం చేయడం అతనికి లాభం కాదని తెలుసుకొని అప్పుడే తను గెరిల్లా యుద్ధ విధానాన్ని అమలు చేశాడు. చిన్న దళాలుగా ఏర్పడడం, అచానక దాడులు చేయడం, కొండలు, అడవులు సహజ రక్షణగా ఉపయోగించడం, శత్రువును అలసిపోయేలా చేయడం. అతను యుద్ధాన్ని గెలవడం కాదు, పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చడం నేర్చుకున్నాడు. అఫ్జల్ ఖాన్ సంఘటన దీనికి ఒక ఉదాహరణ. అది కేవలం ధైర్యం కాదు, ముందస్తు ప్రణాళిక. సమావేశ స్థలం ఎంపిక నుంచి, రహస్య రక్షణ నుంచి, సైనికుల గోప్యమైన స్థానం నుంచి ప్రతి అడుగు ఆలోచించి వేసేది శివాజీ. శివాజీకి తెలుసు, భయాన్ని సృష్టించడం కూడా ఒక ఆయుధమే. ముఘల్ సామ్రాజ్యంతో జరిగిన సంఘటనలో కూడా అదే కనిపిస్తుంది. ఆగ్రాలో నిర్బంధించినప్పుడు చాలామంది ఆయన కథ ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ అక్కడ కూడా ఆయన మెదడు గెలిచింది. తప్పించుకోవడం ద్వారా ఒక రాజకీయ సందేశాన్ని ఇచ్చాడు. నన్ను నిర్బంధించవచ్చు, కానీ నా ఆలోచనను కాదు. శివాజీ కేవలం యుద్ధాల్లోనే కాదు, పరిపాలనలో కూడా విప్లవం తీసుకొచ్చాడు. అష్టప్రధాన మండలిని ఏర్పాటు చేసి బాధ్యతలుగా విభజించాడు. పన్నుల వ్యవస్థను సరిచేశాడు. రైతుల భూములను రక్షించాడు. ఆ కాలంలో చాలా రాజులు భూమిపై మాత్రమే దృష్టి పెట్టారు. కానీ శివాజీ సముద్రాన్ని కూడా ఆలోచించాడు. నౌకాదళాన్ని ఏర్పాటు చేసి వాణిజ్య మార్గాలను కాపాడాడు. ఇది ఒక యోధుడు ఆలోచన కాదు, ఇది ఒక దూరదృష్టి గల నాయకుడి నిర్ణయం. 1674లో రాయ్గఢ్లో జరిగిన పట్టాభిషేకం కూడా ఒక రాజకీయ ప్రకటన. శివాజీ మరణించిన తర్వాత కూడా ఆయన నిర్మించిన వ్యవస్థ వెంటనే కూలిపోలేదు. ఎందుకంటే ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక భావం, ఒక సిద్ధాంతం. స్వరాజ్యం అంటే కేవలం అధికారం కాదు, ప్రజల పట్ల బాధ్యత. అందుకే ఆయనను కేవలం యోధుడిగా చూడడం సరిపోదు. ఆయన ఒక వ్యూహకర్త, ఒక రాజనీతి నిపుణుడు, ఒక పరిపాలనా సంస్కర్త, ఒక దూరదృష్టి గల నాయకుడు. శివాజీ మహారాజ్ కథ మనకు నేర్పేది ఒకటే: బలం కేవలం ఖడ్గంలో ఉండదు, బలం మెదడులో ఉంటుంది, ఆలోచనలో ఉంటుంది, సంకల్పంలో ఉంటుంది. అందుకే శివాజీ మహారాజ్ కేవలం ఒక యోధుడు కాదు, ఆయన ఒక ఆలోచన, ఒక స్ఫూర్తి, శాశ్వత స్వరాజ్యం యొక్క ప్రతీక.